నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలో ఎవరైనా దొంగతనం కారులో లేదా బైక్లో చేస్తారు. కానీ గాల్లో ఎగురుతున్న విమానం నుండి లక్షల డాలర్ల డబ్బుతో దూకి ఆకాశంలోనే మాయమైపోయిన వ్యక్తి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? పోలీసులు వెతికారు, FBI రంగంలో దూకింది. కానీ 50 ఏళ్లుగా గడిచిన అతని ఆచూకీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. అతను దెయ్యమా లేక మనిషా? చరిత్రలో నిలిచిపోయిన ఆ పర్ఫెక్ట్ క్రైమ్ కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చూసేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు కథ ఎక్కడ మొదలైందంటే తేదీ నవంబర్ 24, 1971. ప్లేస్ వచ్చి అమెరికా పోర్లాండ్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి చాలా స్టైలిష్గా షూట్ వేసుకొని విమానం ఎక్కాడు. టికెట్ మీద అతని పేరు డాన్ కూపర్ అని ఉంది. చూడటానికి చాలా సాఫ్ట్గా ఒక బిజినెస్ మ్యాన్ లా ఉన్నాడు. విమానం గాల్లో లేచింది. అతను ప్రశాంతంగా ఒక డ్రింక్ ఆర్డర్ చేశాడు. కానీ కొద్దిసేపటికే ఒక ఎయిర్ హోస్టెస్ పిలిచింది. ఒక చిన్న కాగితం ముక్క ఆమె చేతిలో పెట్టాడు. ఆమె దాన్ని ఏదో ఫోన్ నెంబర్ అనుకొని జేబులో పెట్టుకుంది. అప్పుడు కూపర్ ఆమె వైపు సీరియస్గా చూసి ఇలా అన్నాడు, మిస్, ఆ పేపర్ చూడండి, నా దగ్గర బాంబు ఉంది అని చెప్పాడు. ఆమె షాక్ అయింది. కూపర్ తన బ్రీఫ్ కేస్ తెరిచి ఎర్రటి వైర్లు, బ్యాటరీలు చూపించాడు. విమానంలో ఉన్న ప్యాసింజర్లకు ఎవరికి ఈ విషయం తెలియద్దు. కూపర్ తన డిమాండ్లను బయట పెట్టాడు. అతనికి కావాల్సింది $2 లక్షల. మన విలువల ప్రకారం అయితే 10 కోట్ల రూపాయలని చెప్పుకోవచ్చు. మరియు 4 పారాచూట్. ప్రభుత్వం భయపడింది. ప్యాసింజర్ల ప్రాణం ముఖ్యం కాబట్టి విమానాన్ని సియాటెల్ ఎయిర్పోర్ట్లో దించారు. అతడు అడిగిన డబ్బు, పారాచూట్లు ఇచ్చారు. ప్యాసింజర్లందరినీ వదిలేసి. కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది ఫ్రెండ్. స్టోరీ ఇక్కడ దాకా చూస్తుంటే లైక్ చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఆ రాత్రి వేళ కేవలం పైలట్లను మాత్రమే విమానంలో ఉంచుకొని మళ్ళీ విమానాన్ని గాల్లో లేపమన్నాడు. బయట చిమ్మ చీకటి, భయంకరమైన గాలి, వాన. విమానం 10,000 అడుగుల ఎత్తులో ఉంది. సడన్ గా విమానం వెనక వైపు ఉన్న తలుపు తెరుచుకున్నట్లు సౌండ్ వచ్చింది. పైలట్లు వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఆ చీకటి రాత్రిలో కింద అడవి, పైన వర్షం. ఆ $2 లక్షల డబ్బు సంచిని నడుమున కట్టుకొని కూపర్ విమానం నుంచి కింద పడిపోయాడు. అంతే, మళ్ళీ అతన్ని ఎవరూ చూడలేదు. FBI చరిత్రలోనే అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అతను దూకిన అడవి ప్రాంతం మొత్తం జల్లెడ పెట్టారు. కానీ కూపర్ శవం దొరకలేదు, పారాషూట్ దొరకలేదు. కొన్నేళ్ల తర్వాత 1980లో ఒక చిన్న పిల్లోడికి నది ఒడ్డున కుళ్ళిపోయిన కొన్ని నోట్ల కట్టలు దొరికాయి. అవి కూపర్ తీసుకుని వెళ్ళిన డబ్బు అని తెలిసింది. కానీ కూపర్ మాత్రం దొరకలేదు. అతను ఆ ప్రమాదకరమైన జంపులో చనిపోయాడా లేక డబ్బుతో పారిపోయి వేరే పేరు మార్చుకొని బ్రతికాడా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీలానే మిగిలిపోయింది. ఈ కేసును 2016లో FBI అధికారికంగా మూసివేసింది. కానీ ఇప్పటికే అమెరికాలో చాలామంది కూపర్ బ్రతికే ఉన్నాడని నమ్ముతారు. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? అంత ఎత్తు నుండి వర్షంలో దూకిన వ్యక్తి బతికే ఛాన్స్ ఉందా? కింద కామెంట్ చేసేయండి. ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కొట్టేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని చేస్తూనే ఉంటాను. లైక్ చేస్తూనే ఉండండి. జై హింద్.